ఫ్రెండ్స్, నేను మీ ఇందు ట్రావెలర్ ప్రదీప్ని మాట్లాడుతున్నాను. ప్రజెంట్ మనము డాల్ లేక్ శ్రీనగర్లో ఉన్నాము. ఈరోజు వచ్చేసి డే 6th. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది. మనము డాల్ లేక్ మొత్తం చుట్టి రావడానికి షికారాన్ని పిలుస్తారు ఇక్కడ. సో మనం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఉన్న లేక్ నుంచి మనం ఉన్న హౌస్ నుంచి స్టార్ట్ అయ్యడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఒక 1 hour ఉంటుందేమో అనుకుంటున్నాను మేబీ. సో దీనిలో మనం ఎంజాయ్ చేద్దాం. మన వచ్చేసి ప్లేసెస్, ఈవినింగ్ కూల్గా ఉంది, వెదర్ మాత్రము చాలా బాగుంది. సో మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జర్నీ రావడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్లీ సాయంత్రం అవుతున్నది 7:10 అయినా ఇప్పుడు మనకి ఇక్కడ చీకటి కాలేదు. 8-9 గంటలకు చీకటి అవుతుంది. మనం ప్రజెంట్లో వచ్చేసి డల్ లేక్ హౌస్లో ఉన్నాము. ఇది ఒక అద్భుతమైన అనుభవము. ఇది అసలు వర్ణరహితము. ఎందుకంటే మనం కామన్గా భూమి మీద ఉంటాము, ఇల్లు కట్టుకున్నాక వాటర్లో ఇల్లు కట్టి మన అందులో నైట్ స్టే చేయడము అసలు వండరు. ఇది ఒక మంచి అనుభూతి. మన పిల్లలు ఫ్యామిలీ తీసుకొని రావాలి. వస్తే అసలు ఎంత బాగుంటుందంటే అసలు చెప్పలేము. ఎక్సలెంట్ లొకేషన్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్. మీరు వస్తే నవంబర్, డిసెంబర్, జనవరి 3 months లో వస్తాయి. మొత్తం స్నో ఉంటుంది, అసలు సూపర్ ఉంటుంది. మేము ప్రజెంట్ ఇప్పుడు వచ్చి మా ఫ్రెండ్స్ అందరము బోటింగ్ లో షాపింగ్కి వెళ్తున్నాం చూడడానికి. మా ఫ్రెండ్స్ మేము మాట్లాడి మమ్మల్ని కామెంట్ చేస్తాం, మీరు పట్టించుకోకండి. మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా బ్రదర్, నా తమ్ముడు ప్రదీప్ క్లోజ్ అయ్యిండు ఈ మధ్యనే. సో ఈ మన ప్రదీప్ ఫ్రెండ్ కి ఖచ్చితంగా మీరు లైకులు కొట్టండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ముందు మంచి మంచి వీడియోలు తీస్తాడు. మీ ప్రోత్సాహమే, మీ బ్లెస్సింగ్సే మాకు శ్రీరామ రక్ష. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లు నొక్కండి. ఓకేనా? ఖచ్చితంగా కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ నవీన్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. అయ్యో మా బ్రో దేనికంటే దేనికి ఉండడు. ఏనంటే చాలు, ఏం తిరుగుతాం రా బాయ్, ఏముంది రా బాయ్, గవేలీలు రా బాయ్, ఏముంది రా బాయ్, గదే నడుచురు రా బాయ్ అని అంటాడు. ఇక నెక్స్ట్ మా బ్రో హైదరాబాద్ బ్రో జిమ్ బిల్డరు. పోదాం రా అంటే దానికి ఎంత దూరం ఉంది, దీనికి ఎంత డిస్టెన్స్ ఉంది, దానికి 10 అడుగులు 5 అడుగులు. ఇక మా మెయిన్ బ్రో వచ్చేసి మంచిర్యాల బ్రో. మా బ్రో అయితే ఎంత ఓపిక ఉందంటే ఇప్పటికిప్పట్లా ఇండియా మొత్తం చుట్టూ రమ్మనన్నా మా బ్రో రెడీ. సో ఎనీవన్, మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక చిన్న కమెంట్ చేయండి నా కింద. సో ఇతనికి లింక్ పంపిస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈయన కూడా మీతో పాటు కూడా వస్తాడు. సో ఈయనకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇండియా మొత్తం తిరగాలన్నట్టు. సో ప్రజెంట్ అయితే మనము జమ్మూ కాశ్మీర్లో ఉన్న డల్ లేక్లో ఉన్నాం. మనము ప్రజెంట్ వచ్చేసి ఈవినింగ్ మనకు 6:45 అవుతుంది. సో ఇక్కడ మాకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బోట్ కూడా ఇక్కడ మీకు బోటింగ్ కూడా కనబడుతుంది. అది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన బోట్ అనుకుంటా. సో ఇది సర్చింగ్ బోట్. ఇక్కడ మాకు కొన్ని లొకేషన్స్ కూడా మాకు చెప్పడం జరుగుతుంది. రోడ్కి అటు సైడ్ వెళ్ళా. సరేనండి, చాలా బాగుంది. మీరు కూడా వన్స్ వచ్చి విజిట్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. మనకి ఈ బోట్ రేట్ వచ్చేసి 150 రూపీస్ ఈచ్ పర్సన్ ఉంది. సో మీరు ఎంతమంది అయినా సరే మీరు బోటు ఒక 5 members అయినా మాట్లాడుకోవచ్చు. ఈజీగా 5 members కూర్చోగలుగుతాం మనము. సో మీకు లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో నా ఛానల్ చూడండి. మేము ఇంత కష్టపడి కాశ్మీర్ రావడం జరిగింది. బట్ బిఫోర్ మనకు 2 months ముందే మీకు తెలుసు ఏం జరిగిందో. సో అయినా కానీ డేట్ చేసి ఆమె ఇండియన్ కాబట్టి కంపల్సరీ మనం ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తేనే మనకు బాగుంటుంది. సో యాజ్ ఎ డేర్గా ఉంటాము. సో మనలాంటి పీపుల్స్ కూడా, యూత్కి కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అందరూ బయటకు వెళ్తారు, కానీ ఇలాంటి అన్సేఫ్టీ ప్లేస్కి వస్తే కూడా బెటర్. ఎందుకంటే మనలాంటి ఇండియన్స్ వస్తేనే, టూరిస్ట్ వస్తేనే కూడా బాగుంటుంది. సో ఇక ఈ ప్లేసెస్ అన్ని చాలా డెవలప్ అవుతాయి. సో మన సౌత్ ఇండియన్స్ కూడా చాలా మంది రావడం జరుగుతుంది, కలుస్తారు కూడా చాలా మంది. చాలా సంతోషము. సో యూత్కి చెప్పాల్సింది నేను ఏం చెప్తున్నానంటే, రండి, విజిట్ చేయండి. ఇట్లాంటి ప్లేసెస్ విజిట్ చేస్తేనే చాలా బాగుంటుంది. యూట్యూబ్ ఛానల్ అయినా సరే అప్లోడ్ చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మనకు. సో చూడడానికి కూడా వ్యూస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి మీకు చూసిన ఇది ఒకప్పుడు మనకు వింటర్లో వచ్చేసి ఇదంతా ఐస్తోని కూరుకొని ఉంటుంది. సో మీరు చూస్తున్న ఇట్లా వచ్చేసి హౌస్ బోట్స్ ఇవన్నీ మనకు లైన్లో పెడుతుండు. సో ఇవన్నీ అవి
వచ్చేసి 10 to 7 అవుతుంది. సో వెళ్తురు మాత్రము అలానే ఉంది, చీకటి పడకుండా. ముందట కనబడేటవి మనకు హౌసెస్, ఇవే మనకు ఇక్కడ వచ్చేసి రెంట్ తీసుకోవడం జరుగుతుంది. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో. షికార్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకు డాల్ లేక్లో కూడా మనకు షాపింగ్స్ ఉంటాయంట. బట్ మాకు కూడా తెలియదు, నేను వెళ్ళేదాకా నాకు తెలియదు. ఏదో రైట్ అంటే జస్ట్ రివర్లో మొత్తం తిరిగి రావడమేమో అనుకున్నాను. బట్ ఇక్కడ వచ్చేసి 2 times ఉంటుంది, మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం. బట్ ఈవినింగ్ అయితే చాలా బెటర్ మనం వెళ్ళడానికి, ఎందుకంటే ఆ కూల్ వెదర్ తగులుతూ ఉంటుంది. మన లొకేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది మనకు రోడ్ సైడ్స్ కూడా మనకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 10 to 15 kilometers ఉండడం జరుగుతుంది నాకు. సో మాకు వచ్చేసి 2.5 hours పట్టింది మాకు పోయి రావడానికి. దీంట్లో 2 types ఉంటాయి మనకు వచ్చేసి బోట్స్ డ్రైవింగ్లో. ఒకటి వచ్చేసి మనకు పెట్రోల్ది ఉంటుంది బోట్, ఒకటి మోటార్ సంబంధించింది, మామూలుగా వెళ్ళేది కూడా ఉంటుంది. సో దీనికి వచ్చి స్టేటస్ వచ్చేసి మనకు ఇప్పుడు మేము వెళ్ళేదేమో మామూలుగా ఈ 2.5 hours తిరగడానికి మనకు 150 rupees ఈచ్ 1 person ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే దాంట్లో వెళ్తే మాత్రం మోటార్ బోట్లో వెళ్తే మాత్రం మనకు 300 rupees ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా బార్గెన్ చేసి 250 వరకు రావచ్చు. సో దీంట్లో ఏంటంటే స్లోగా వెళ్ళొచ్చు అన్న నా ఉద్దేశంతో మేము ఈ దీంట్లో వెళ్ళడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఈ మొత్తం డాల్ లేక్ వచ్చేసి మనకి ఈవినింగ్ పూట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెదర్. షాపింగ్ మాల్స్ కూడా ఉంటుంది, మీకు కనబడుతుంది ఆ వీడియోలో. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలామంది షాపింగ్ చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ డాల్ లేక్లో ఇవన్నీ ఉంటున్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్ ఉద్దేశం వచ్చేసి షాపింగ్, అలాగే ఎక్కడైనా స్నాక్స్ కానీ అలాంటి ఈవినింగ్ టైంలో తినడానికి హోటల్స్ ఈ రివర్ పక్కన ఉండడానికి. అందుకనే దీన్ని మనము షికార్ అనే పేరు పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ మనం ఇది కంపల్సరీ చూడాలనుకునే వాళ్ళు, అంటే డాల్ లేక్లా ఉండలేకున్నాను బయట నుంచి వచ్చి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ గేట్ నెంబర్ 8A 8B లేదా అంటే దానికి క్వైట్ ఆపోజిట్ బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది. అంటే లాల్ చౌక్ నుంచి వచ్చినప్పుడు మనకు ఆ రూట్ ఉంటుంది, అక్కడ కూడా బోట్ పాయింట్ ఉంటుంది. సో అక్కడ ప్రతి ఈచ్ పర్సన్కి నేను చెప్పినట్టు 150 rupees ఛార్జ్ తీసుకుంటారు. టోటల్ 2.5 hours ఉంటుంది, 10 to 12 kilometers అనుకుంటా నాకు తెలిసి. ఎక్కడైనా మీరు షాపింగ్ చేయాలనుకుంటే దిగి అక్కడ హాల్ట్ చేస్తారు, మీకు లెఫ్ట్ సైడ్లో కూడా కనబడుతుంది. అట్లా కూడా టీ పాయింట్స్, అట్లా మీరు ఈవినింగ్ టైంలో కూల్ కావడానికి మంచి లొకేషన్ చూసుకుంటా అట్లా రివర్లో వెళ్తే సినిమాటిక్లో కొంతమంది చూస్తూ ఉంటాం కదా, అలాంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ లైటింగ్స్లో షాపింగ్స్ కానీ మధ్యలో రివర్లో మనం బోట్స్ వస్తూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది చూడడానికి. కంపల్సరీ ప్రతి ఒక్కరు విజిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పినట్టయితే గేట్ నెంబర్ 8 కానీ గేట్ నెంబర్ 8B ఉంటుంది, లేదంటే బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు బోట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో 150 rupees ఉంటుంది. లేదు నేను మోటార్ బోట్స్లో మాత్రము 250 నుంచి 300 తీసుకోవడం జరుగుతుంది. అది కొద్దిగా ఫాస్ట్ వెళ్తాయి, ఇదైతే కొద్దిగా స్లోగా మెల్లగా వెళ్తాయి కాబట్టి అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నట్టు. ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. చాలా బాగుంటాయి. షాపింగ్స్ కానీ ఏమైనా ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు. రేట్స్ వచ్చేసి కూడా రీజనబుల్గానే ఉంటాయి. బట్ ఫుడ్ ఐటమ్కి వచ్చేసి కొన్ని ఇవి లోపల ఉంటాయి కాబట్టి కొన్ని 10 rupees అటు ఇలా ఉండొచ్చు మనకు ఫుడ్ వచ్చేసి. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మనకు బోట్లో కూడా ఆపోజిట్లో కూడా వస్తారు మనకు, అంటే ఆన్లైన్ టైప్లో ఎట్లా ఉంటుందంటే బోట్ కూడా వచ్చి మనకు డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి ఏమైనా ఆర్డర్స్ ఇస్తే కానీ వాళ్ళు మనకు బోట్కి అంటే హీట్ వేడిగా తీసుకురావడం కూడా జరుగుతుంది. మీకు ఆల్రెడీ మీకు వెళ్ళేటప్పుడు కూడా మీకు ఆయన మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎక్కడ తీసుకోలేదు అనేది కూడా. దాన్ని బట్టి రేట్స్ నచ్చితే మీరు ఇక్కడ నుంచి తీసుకొని కూడా మళ్ళీ హాయిగా వెళ్తూ ఉండొచ్చు. మీకు కొద్ది టైం తర్వాత ఏ టైంకి రావాలన్నా ఆ టైంలో మనకు డెలివరీ చేయడం కూడా జరుగుతుంది. సో నాకు చాలామంది అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఈ వీడియోలు చూసిన తర్వాత, పార్ట్ 1 చూసిన తర్వాత, ఇక్కడ వచ్చేసి మనకు రూమ్ తీసుకున్న తర్వాత కరెంట్ కానీ వాటర్ కానీ ఫెసిలిటీ ఎలా ఉంటుందో కూడా అడిగారు. దానికి ఎలాంటి డౌట్ లేదు, కానీ పవర్ అయితే అప్పుడప్పుడు చాలా అరుదుగా పోతూ ఉంటుంది కానీ బెటర్. బట్ ఏసీ రూమ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మస్కిటోస్ అయితే చాలానే ఉంటాయి ఇక్కడ. సో మనకి ఈ ఇంక్లూడింగ్ ప్యాకేజ్లో కూడా మనకు వైఫై కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు బోట్కి సంబంధించిన వైఫై కూడా మనకు ఫ్రీనే ఉంటుంది. సో పవర్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక 1-2 hours 3 hours అట్లా పోతూ ఉంటుంది. సో మీరు మాత్రం అది గుర్తుంచుకోగలరని నేను అనుకుంటున్నాను. ఇది బయట కంపారిజన్ చేసే రూమ్స్ ఒక 500-600 చేంజ్ ఉంటుంది, అంతకన్నా నేను ఏముండదు. ఒకవేళ మీరు ఇట్లా రావాలనుకుంటే కంప్లీట్గా ఫ్రెండ్స్తో వస్తేనే బాగుంటుంది, లేదంటే ఫ్యామిలీతో కూడా రావచ్చు ఇక్కడికి. ఫ్యామిలీతో రావాలంటే మీరు డైరెక్ట్ మీరు జమ్ముకు, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్ జమ్ము కూడా ట్రైన్లు ఉన్నాయి. సో అక్కడ నుంచి మనం జమ్మూ నుంచి శ్రీనగర్కి మాత్రం వందే మాత్రం ట్రైన్లు వస్తున్నాయి, చాలా బాగుంటాయి. ఎందుకంటే మనకు
వరల్డ్ హైయెస్ట్ బ్రిడ్జ్ కూడా మనకు చిన్న బ్రిడ్జ్ కూడా కనబడుతుంది. సో శ్రీనగర్ నుంచి మనకు రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి డాల్ లేక్కి 19 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు క్యాబ్ అన్న మాట్లాడుకోవచ్చు, ఆటోస్ అన్న తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు లేదు మేము తక్కువ బడ్జెట్లో ఉన్నాము, తక్కువ దాంట్లో కావాలంటే కూడా డాల్ లేక్లో కూడా తక్కువ రేట్లో కూడా ఉంటాయి. సో వచ్చేసి నాన్ ఏసీ కింద కేటగిరీ ఉంటాయి. సో యూనిట్ టైంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది నేను అనుకుంటాను. లేదు మేము డాల్ లేక్ కాకుండా బయట సరౌండింగ్లో కూడా ఉండాలనుకుంటే అడుగున్నట్టు లాల్ చౌక్ దగ్గర కూడా మనకు కొన్ని సత్రాలు ఉంటాయి. సో అక్కడ కూడా మీరు స్టేబుల్ చేయొచ్చు. డాట్ మీటర్ వచ్చేసి 150-160 రూపీస్ అట్లా పర్ డే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఫ్రెండ్స్తో వస్తే ఫ్యామిలీతో వస్తే మీరు యాజ్ ఎ రూమ్ ప్రైవేట్ రూమ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి. పర్ డే వచ్చేసి 3,000-3,500 మనం బార్గెన్ చేసిన బట్టి ఉంటుంది మనకి ఇక్కడ. సో అక్కడ నుంచి మెయిన్ ఏంటంటే డాల్ లేక్ సరౌండింగ్లోనే ఉంటాయి మనం చూడాల్సిన ప్లేసెస్. కానీ ఇక్కడ వచ్చేసి మొఘల్ గార్డెన్స్ కానీ కొన్ని గార్డెన్స్ ఉన్నాయి, హ్యాపిల్ తోటల్ కానీ అలాంటివన్నీ మనకు సరౌండింగ్లోనే ఉంటాయి మనకు. సో లాల్ చౌక్ వెళ్ళినా కానీ మనకు రీజనబుల్గా ఉంటుంది. ఒకవేళ లేదు మేము బస్సులో రావాలనుకుంటే మనకు బస్ ఛార్జ్ వచ్చేసి జమ్మూ నుంచి మనకు శ్రీనగర్కి వచ్చేసి దాదాపు 290 కిలోమీటర్స్ ఉండడం ఉంటుంది. సో మనకు వచ్చేసి గవర్నమెంట్ వెహికల్స్ కూడా అక్కడక్కడ ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఛార్జ్ వచ్చేసి 600 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. అలానే లేదు ప్రైవేట్ అంటే 7 సీటర్స్ 18 సీటర్స్ అలాంటి వెహికల్స్ ఉంటాయి. అవి కూడా చాలా అరుదుగా ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలానే ఉంటాయి. మనకు డాల్ లేక్ నుంచి బస్ స్టాండ్ వచ్చేసి 3 to 4 కిలోమీటర్స్ ఉండడం జరుగుతుంది. సో అక్కడ నుంచి కూడా మనం రావడం బెటర్. బట్ నాకు ప్రైవేట్ 7-18 సీటర్స్ వచ్చేసి మనకు 800 నుంచి 900 ఉంటుంది. దాంట్లో ఏసీ నాన్ ఏసీ కూడా ఉంటాయి. దాన్ని మీరు ఎలా అనుకుంటే అలా చూస్ చేసుకొని కూడా రావచ్చు ఇక్కడికి. అలాగే జమ్మూ నుంచి శ్రీనగర్కి బై రోడ్లో రావడానికి మనకు 8 hours టైం పడుతుంది. అలానే ట్రైన్లో రావాలంటే మనకు 3-3.5 hours టైం పడుతుంది మనకు. అదే లోకల్గా తిరగడానికి కూడా మనము బయట ఆటోస్ కానీ లేదంటే క్యాబ్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. లేదు అంటే మీకు లింక్ కావాలంటే మాకు వచ్చే క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో మాకు ఇదంతా ట్రావెలింగ్ అంటే మనకు బాల్టాల్ నుంచి శ్రీనగర్ నుంచి కూడా జమ్మూ కూడా ఆయననే తీసుకెళ్ళాడు. అతని నంబర్ నేను కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ శ్రీనగర్ సరౌండింగ్లో మనం చూడాల్సినది సోన్మార్గ్ కానీ గుల్బర్గా కానీ పహల్గామ్ కానీ ఇవన్నీ అతను ఒక ప్యాకేజ్ ఉంది. సో మీరు అతనితో మాట్లాడుకున్నా పర్లేదు. మీరు రాకముందు ఫోన్ చేసినా అతను చెప్పడం జరుగుతుంది. మీరు ఒక 1 day 2 days ముందు కంపల్సరీ ఫోన్ చేస్తే సో ఆయన అరేంజ్ చేసుకుంటాడు. ఎక్కడెక్కడ ఏంది ప్లాన్ కూడా ఆయన కూడా చెప్తాడు, ఎన్ని రోజులు పడుతుంది అన్నది. సో మా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అతని నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఉంటే మాట్లాడండి. ఒకవేళ శ్రీనగర్ అని వెళ్ళాలనుకుంటే నా మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఇలాంటి లాంగ్ డ్రైవ్ కానీ ట్రావెలింగ్ కానీ చేస్తా అంటే సోలో కన్నా గ్యాంగ్ వెళ్తేనే బాగుంటుంది. దానిలో నేను 2 అడ్వాంటేజ్ చెప్పగలుగుతాను. అంటే నేను ఎవ్రీ టైం ట్రావెల్ చేస్తూ ఉంటాను కాబట్టి మినిమం ఒక 5 to 6 నెంబర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ అన్న కూడా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఏ రూమ్ తీసుకున్నా షేర్లో వెళ్తుంది. ఫుడ్ అయినా సరే ఏదైనా సరే. మెయిన్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకు వచ్చేసి మనం ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటే కొన్ని టైంలో డిలే పడుతూ ఉంటాము. సో గ్యాంగ్ అయితే ఏంటంటే ఆటోమేటిక్ వాళ్ళే మనల్ని మూవ్ తీసుకెళ్తూ ఉంటారు. సో మా దాంట్లో ఎలా ఉంటుందంటే నేను చూజ్ చేసుకున్న దాంట్లో అయితే కంపల్సరీ ఒక అతను క్రికెట్ అతను క్యాండిడేట్ కంపల్సరీ ఉంటాడు. ఇంకొక అతను ఫుడ్ మీద అంటే ఫుడ్ ఎక్కువ తీసుకుని అంటే ఫుడ్ తినాలనుకునే క్యాండిడేట్ని పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకు దీని ఉద్దేశము అంటే ఫుడ్ కొన్ని ఏరియాలలో దొరుకుతుంది, కొన్ని ఏరియాలలో అస్సలు దొరకదు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫుడ్ తినాలనుకుంటాము, ఒక 1 hour తర్వాత డిలే తర్వాత తిందాం అనుకుంటాము. సో అదే ఇతను ఏం చేస్తాడు అంటే 1 hour ఎందుకు ఇప్పుడే తిందామా అని చెప్తాడు. సో అలాంటి సంఘటనలు మాకు చాలానే జరిగినాయి. సో మేము 1 o'clock లంచ్ చేద్దాం అనుకున్నాం అనుకో, సో 12కి వేద్దాం, ఇంకో 1 hour బ్రేక్ తీసుకున్నాం, లేదు 12కి వేద్దాం అని అతను అంటాడు. సో ఆ ఫుడ్ వల్ల ఏంటంటే మాకు ఫుడ్ దొరుకుతుంది. తర్వాత మేము 1 అనుకుంటాం చూసిన ఆ టైం నుంచి మనం 4 వరకు అసలు ఫుడ్డే కనబడదు. ఇట్లాంటి విషయాలు కూడా మీకు ఎదురైతాయి. మీరు ఎవరైనా ఎదురైతే చిన్న కామెంట్ రూపంలో తెలియండి. అలానే గ్యాంగ్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ అలసిపోకుండా తిరిగే క్యాండిడేట్ ఉంటాడు చూసిన అతని వల్ల మనకు అడ్వాన్స్ ఏంటంటే కూర్చున్న దగ్గర తీసుకోపోదామని చెప్తాడు. ఇటు వెళ్దాము అటు వెళ్దాము ఇటు వెళ్దాము అటు వెళ్దాము, మీరు ఎందుకు వచ్చిర్రు ఏం చేస్తారు మీరు ఉన్నదా అన్నట్టు. మా దాంట్లో కూడా అదే విషయం జరిగింది. ఇవన్నీ లొకేషన్స్ ఎక్కువ కవర్ చేయడానికి కూడా అదే మెయిన్ కారణము. ఎందుకంటే అతను కూర్చున్న ఇంత దూరం వచ్చి కూర్చున్న దానికి అదేదో ఇంటికైనా కూర్చోవచ్చు కదా అన్నట్టు ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడికి రావడం జరిగింది. మెయిన్ థింగ్ ఇలాంటి క్యాండిడేట్స్ గ్యాంగ్లో కంపల్సరీ ఇద్దరు కంపల్సరీ ఉండాలి. దీనివల్ల కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంటుంది. సేఫ్గా వెళ్తాము, సేఫ్గా కూడా తిరగడం జరుగుతుంది. ఇంకా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సిమ్ ప్రాబ్లము చాలామందిని కూడా అడిగారు. జమ్మూకి ఒక 50 kilometers దూరంలోనే మనకు సిమ్ క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ సిమ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సిమ్ వచ్చేసి మనకు 250 రూపీస్ తీసుకుంటారు, దాని మీద ఇంకో 50 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. ఇది వచ్చేసి 1 month వ్యాలిడిటీతో రావడం జరుగుతుంది. 5G నెట్
ఫాస్ట్తో కూడా ఉంటుంది. లేదు ఒకవేళ నెట్ లైన్ సిగ్నల్లో కూడా మనకు 2G కూడా వర్కౌట్ కావడం జరుగుతుంది. నేను వచ్చేసి జియో సిమ్ అయితే బెటరా ఉంది. ఎక్కడ చూసినా మనకు జియోనే కనబడ్డది కాబట్టి మేము కూడా జియోనే తీసుకున్నాము. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే కంపల్సరీ సిమ్ యాక్టివ్ అయ్యే వరకు అక్కడ నుంచి బయటకు వెళ్ళకండి. ఎందుకంటే వన్స్ మీరు తీసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత అవుతుంది అనుకుంటా, కానీ వన్స్ కాకపోతే మీరు మోసపోతారు. ఇలాంటివి కూడా చాలా సంఘటనలు జరిగినాయి. కాబట్టి మీరు మెయిన్ ఏంటంటే జమ్మూ దిగిన తర్వాత కంపల్సరీ యాక్టివేట్ అయిన తర్వాతనే మీరు బయటకు వెళ్ళండి. ఇది నేను చెప్పాల్సిన విషయము. ఇంకొకటి మెయిన్ ఏంటంటే నాకు అడిగింది యాపిల్ చాలానే ఉంటాయి, చాలా తక్కువ రేట్లో ఉంటాయి. మనకు టోటల్ కాశ్మీర్లో మనకు 50 రూపీస్ 60 రూపీస్లోనే మనకు కేజీ 1.5 కేజీ 2 కేజీ మనం బార్గెన్ చేసిన బట్టి కూడా ఉంటుంది. అలాగే మెయిన్ ఏంటంటే డాల్ లేక్ విజిట్ చేయాలనుకుంటున్నారు ఎవరైనా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, టైం వచ్చేసి మనకు నవంబర్ డిసెంబర్ జనవరిలో చాలా బాగుంటుంది అంట. మంచుతో టోటల్ పర్వతాలు సరౌండింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఆ టైం చాలా విజిట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ రేట్స్ వచ్చేసి మనకు వీకెండ్లో ఒక రేట్ ఉంటాయి, మనకు ఈ బోట్ హౌస్ సంబంధించినవి మామూలు టైంలో ఒక రేట్లో ఉంటాయి. సో ఇలాంటి వింటర్లో కూడా కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా కొద్దిగా మీరు చూసుకొని తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. చాలామంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. కొద్దిగా కేర్ఫుల్గా మీరు ఆలోచించి ప్రతి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే చాలామంది మోసం చేసే వాళ్ళే ఉంటారు, మాకు కనబడింది కూడా. బట్ మేము బార్గింగ్ చేసి అవన్నీ మనకి రేట్లో ఉంటాయంటే వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు. ఇక్కడ మాత్రము కంపల్సరీ వింటర్లో చాలా బాగుంటుందని చెప్పారు. మీకు కనబడుతుంది లొకేషన్స్లో. మీకు ఇది నైట్ టైము ఆల్మోస్ట్ మనకు 8-8:30 కావచ్చు టైం, ఇంకా వెళ్తూనే ఉంది. సో ఆల్మోస్ట్ మేము అలసిపోయాము. సో రూమ్కి వెళ్ళి వండుకొని మనకు డే 6 కంప్లీట్ అవుతుంది. డే 7 మనం ఇక్కడ నుంచి మనము కాట్రాకి వెళ్ళడం జరుగుతుంది. కాట్రా నుంచి మనము జమ్మూ వైష్ణోదేవి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ తెల్లారి సికింద్రాబాద్కి రీచ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మా ట్రావెల్ అనేది సాగింది. టోటల్ 12 డేస్. ఇంకా నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మిగతా వీడియోలో కూడా. మీకు ఏమైనా చిన్న డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కమెంట్స్ రూపంలో చెప్తే దానికి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత వీడియోలో కూడా. టోటల్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను 12 డేస్ ఎలా షెడ్యూల్ చేసుకున్నాము, ఏమేమి తిరిగినాము, ఎంత బడ్జెట్ అయింది, దాని మీద క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ రూట్గా నాది కొద్దిగా సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను నా వీడియోస్. కానీ ప్రతిసారి ఎవరు వెళ్ళినా కానీ ఇవన్నీ చూసొస్తేనే బాగుంటుంది తక్కువ బడ్జెట్లో అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాతో ప్రయాణం చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. కంపల్సరీ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే గ్యాంగ్తో వెళ్తే మాత్రం చెప్పినాను కదా, ఇద్దరు వాళ్ళు కంపల్సరీ ఉండాలి. ఫ్యామిలీతో వెళ్తే కూడా యాజ్ అ సేఫ్ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనకు చాలామంది సపోర్ట్ చేస్తారు, మనకు దీని గురించి అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మనం ఏదైనా ఆచితూచి ముందుకు అడిగేయాలని నేను అనుకుంటున్నాను, దేనికి మోసపోకుండా. ప్రతి నా వీడియోలో కొంతవరకు అయితే మీకు సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను నా వీడియోస్. సో నా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తున్నాను. జై హింద్, జై భారత్, మీ హిందూ ట్రాక్.